వార్డు సచివాలయ సిబ్బంది పనితీరు వలనే మౌలిక వసతుల లేమితో భాగ్యనగర్, సాయినగర్ కునారిల్లుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో మున్సిపల్ సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 1-2 నెలల్లోనే ఈ కాలనీల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్, సాయినగర్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని స్లమ్స్ పై దృష్టి పెట్టి వాటి అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బండారు వెంకటేశ్వరరావు, మానం శ్రీనివాసు, గూడపాటి రమేష్, రోళ్ల కోటేశ్వరరావు, సంజీవరావు, తావులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ ఈరోజు కంప్లీట్గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది. గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది. మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈరోజు ఈ భాగ్యనగరు అదేవిధంగా సాయినగరు మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని, ఏఈల్ని, ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో 1-2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ సాయినగర్ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ని అడుగుతూ ఉన్నారు. 1 ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు. దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది. ఎస్టిమేషన్స్ వేయించి ఒక 50 లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దాము అని మనం కౌన్సిల్లో పాస్ చేసుకొని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా టెయిల్ ఎండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడున్న ఈ 36వ డివిజన్లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంటెడ్ ప్రాసెస్లోకి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట రోడ్లు, డ్రైన్లతో ముందుకెళ్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది.